నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి. నిన్ను అధపాతాళం తొక్కుతాను అన్నారు. అది చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉందండి. ఎలా ఎలా ఊహించారు ఈయన అని చాలా ఆశ్చర్యంగా ఉందండి అది. అంటే ఊహించడం అని కాదు, బిగినింగ్లో ఆవేశంగా అన్నమాట వాస్తవం. అయితే ఆఖరాఖరికి వచ్చేవాడు ఒక కన్స్ట్రక్టివ్ టాక్ తోటి మనం ఆవేశంగా పెడతాం, మనం ఒక్కడు ఉంటే గెలవలేము. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఇవాళ మనం ఆ వ్యతిరేక ఓటుని మనం చీల్చామనుకోండి, నాకు కొన్ని పడతాయి, పీటీడీపీ కొన్ని పడతాయి, లేకపోతే బీజేపీ కొన్ని పడతాయి, కాంగ్రెస్ కొన్ని పడతాయి. దాని మూలంగా ఎవరో ఏం చేయలేం, మళ్ళీ అతనే వస్తాడు ముఖ్యమంత్రి. అవునండి. సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకొని ఈ కూటమిని ఏర్పాటు చేసి కూటమి ద్వారా వచ్చాడు. అందుకని ఈ ఎలక్షన్లో అతని పార్టీ చాలా ఉంది. కూటమిని ఏర్పాటు చేయటం కానీ చక్కగా అసలు ఆయనకి సీట్లు అప్పుడు సీటు పంపకంలో 21 సీట్లే ఇచ్చారు. 20 కాదు, అంతకుముందు ఎక్కువ ఇచ్చారు. ముందు 22 ఇచ్చారు, కొద్దిగా తగ్గించుకున్నారు 21 ఇచ్చారు. దాంట్లో మళ్ళీ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాలంటే మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. అవి కూడా అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు. మా ఈస్ట్ గోదావరి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారండి వాళ్ళే. శుభం అండి. అలాంటి ఆయన రెడ్డిగా అది ఇంకో పేరు ఏదైనా మార్చుకోవాలి. రెడ్డి అని మార్చుకోవచ్చు, తగ్గదే ఉంది. కనీసం ఒక్కొక్క ఏమంటారు, ఒక వర్గాన్ని, సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేసే విధానం వేది అది కాదు. ఆయన చేసిన పద్ధతులు అన్నీ తప్పే. వాళ్ళు ఏదో పేరు మార్చుకుంటారు, ఏదో పెద్ద గొప్పేం కాదు. పేరు మార్చుకుంటే ఏంటంటే దాని మూలంగా ఎన్ని జరిగినాయి, ఎన్ని అవాంతరాలు జరిగినాయి. సరే, అది ఆయన గురించి వదిలేండి, మనకు సంబంధం లేదు. ఇది ఆ విధంగా చీలకుండా ఓటుని, వ్యతిరేక ఓటుని చీలకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే, ఈయన ఒకటే మాట చెప్పాడు చాలా సార్లు, ఎవరు ఆవేశపడకండి. అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం, చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసినా ప్రజలు గెలవరు, కార్యకర్తలు గెలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గెలవరు. నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గెలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి, పిఠాపురం వెళ్ళి నేను వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాను అన్నారండి. ఆయన నోడుతూ ఏమన్నారు కానీ, మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకి 5 శాఖలు ఇచ్చారట, మొత్తం మంచి శాఖలండి. మంచి శాఖలు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని మంచినీటి సరఫరా, ఇంకా అద్భుతమైన ఇవి 5 చేశారండి మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఈయన ఒక్కరే చేస్తున్నారండి. మరి అదేలా చూద్దండి. లేదండి, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా. బీజేపీ వాళ్ళకి కూడా అర్థమైంది. ఇంతకుముందు చంద్రబాబు మీద చిన్న డిస్ప్లీజులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు లాస్ట్ టైం మేమందరం ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు, రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, లేకపోతే స్పెషల్ ఇది ఇస్తా ఉన్నారు, స్పెషల్ ఉంటారు, అది స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, అది రాలేదు. అందుకని అప్పుడు దాంతో ఉంటే ఇది అవుతుందని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మన తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉంటే వాళ్ళతో కూడా రిజైన్ చేయించారు. ఇవన్నీ ఆయన కోపం ఉంది అది మోడీ గారికి. అయినా సరే ఆయన మోడీ గారిని కూడా ఒప్పించి, సమయం ఇదండి, ఈ పరిస్థితిలో మనం ఇలా చేయాలి, ఇలా చేస్తేనే కలిసి ఉంటాం, మనం చేస్తామని చెప్పి చేశాడు. ఎంత సైలెంట్ విప్లవం ఉంటారండి. ఎక్కడెక్కడ కంట్రీస్ వచ్చేవారు. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగం చేసేవాళ్ళైనా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ హైదరాబాద్లో ఎంతో మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఓట్స్ అన్ని వేయించారు. వాళ్ళకి తెలిసిన బ్రదర్కి అందరికీ చెప్పి చేయించి ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు.